బద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తిగా ఉండి ఈ రాజ్యాంగానికి సిగ్గుచేటు. మీకు ఎవరికైనా వ్యక్తిగతమైన కోపం ఉంటే వారు పేరు పెట్టి వ్యక్తిగతంగా దూషించండి. జాతిని కానీ కులాన్ని కానీ ఈ మాటలు కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా రాజకీయం పబ్బం గడపాలని అనుకోవడం అవివేకం. ప్రతి ఎన్నికల ముందు రాష్ట్రంలో ఏ ఎన్నికైనా మా వెలమ జాతి మీద ఆశ్లోకం చేయడం వల్ల రాజకీయం లబ్ధి పొందాలని అనుకుంటున్నారు. రాజకీయంగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేక మా జాతిపైన దూషణలు చేయడం అలవాటుగా మారింది. కాంగ్రెస్ పార్టీలో దేశవ్యాప్తంగా మా కులస్తులు పార్టీకి అండదండగా ఉంటూ దేశంలో పార్టీ అధికారంలో గడిచిన 70 సంవత్సరాల్లో మా వంతుగా పార్టీకి పెద్దపీట వేసి పార్టీ గౌరవాన్ని కాపాడాం. నీలాగా పార్టీలో మధ్యలో వచ్చి ఇప్పుడు అనుభవిస్తూ అలాంటి పార్టీకి ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ మా వెలమ జాతిని కించపరచడం పార్టీకి అవమానం. అలాంటి పార్టీలో ఉన్న వెలమ కులస్తులు దీన్ని ఖండిస్తూ అధిష్టానం దృష్టికి తీసుకుపోవాలని కోరుచున్నాం. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా అన్ని వర్గాల్లో కుల వర్గాల్లో కలిసిమెలిసి మా జాతి ఉంటాం. ప్రతి కులంతో మా జాతికి సంబంధాలు ఉంటాయి. మంచి కోసం నిర్దేశం చేసే మా కులాన్ని దూషించడం మంచిది కాదు. అభద్రతా హామీలతో రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారం చేజెక్కించుకున్నాం. జాతి గురించి మాట్లాడడం ప్రజల దృష్టి మరల్చడానికి ఉన్నత వర్గానికి మా జాతిపైన విషయం చిమ్ముతున్నాం. ఇలాంటి బజారు మాటలు విన్న రెడ్డి కులస్తులు నిన్ను చీకొడుతూ రెడ్డి కుల పేరు విలువలను నాశనం చేస్తున్నామని వాపోతున్నారు. ఇలాంటి సీఎం కింద పనిచేస్తున్న మా వెలమ జాతి బంధువులు మీరు ఒక్కసారి ఆలోచించి ఖండిస్తారా లేదా? ఇప్పటికైనా ఇది ఒక్కసారి కాదు, అనేక సార్లు మా వెలమ జాతిని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. దీనికి తగిన గుణపాఠం చెప్పి రోజులు దగ్గరలో ఉన్నాయి. అసలు జాతి అంటున్నావు, నీకు జాతి అంటే తెలుసా? నీది ఏ జాతి? జాతి విలువ తెలిసినోడు ఇలాంటి దిగజారుడు మాటలు ఒక సీఎం హోదాలో ఉండి మాట్లాడడం సరికాదు అని మా రాయికల్ మండల వెలమ జాతి పక్షాన ఖండిస్తున్నాం. జై వెలమ, జై వెలమ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, జై వెలమ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ముఖ్యమంత్రి హోదాలో ఉండి నిన్న నల్గొండ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మా జాతిని కించపరిచే విధంగా ఉన్నందుకు ఈరోజు రాయకల్లో ప్రెస్ మీట్ రాయకల్ మండల్ వెల్మ అసోసియేషన్ తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందుకు గాను ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజలచే ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రమాణం చేసేటప్పుడు రాజ్యాంగం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేటప్పుడు అన్నింటినీ గౌరవిస్తానే ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్న వ్యక్తి ఒక కులాన్ని కించపరుస్తూ జాతి అని విమర్శించడం ఇది ఎంతవరకు సమంజసము? దీనిపై వారు వివరణ ఇవ్వాలి. లేనిచో రాబోయే రోజుల్లో గట్టిగా గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణకు కోసం అహర్నిశలు కష్టపడి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజలను మేలుకొల్పి తెలంగాణ సాధించి పెట్టిన కేసీఆర్ గారిని జాతిపిత అన్న దాంట్లో తప్పేముంది? దాన్ని పట్టుకొని వయసుకు విలువ లేకుండా అరే తొరే అనే మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటు. అలాగే మనకు స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారిని మన దేశ జాతిపిత అని పిలుచుకుంటున్నాము. అదేవిధంగా మన రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన కేసీఆర్ను కూడా జాతిపితగా తెలంగాణ జాతిపితగా అనుకోవడంలో తప్పేముంది? ఇంత విషం కక్కడం రేవంత్ రెడ్డి గారికి ఇది పద్ధతి కాదు. రాబోయే ఏ ఎలక్షన్లో కానీ మీ వంతు మీ వెంబడి ఉండి మీ భరతం పట్టే వరకు మేము నిద్రపోమని మా సత్తా ఏంటో చాటుతామని మా అందరి తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి మాటలు ఇంకొకసారి వచ్చినా కానీ న్యాయపరంగా ఎదుర్కొంటూ గవర్నర్కు వినతిపత్రం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని అందరి పత్రికా విలేకరులకు తెలియజేస్తున్నాం. పత్రికా విలేకరులకు నమస్కారములు. నిన్న మిర్యాలగూడలో చేసిన రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు రాయికల్ వెల్మ సంక్షేమ మండలి తరపున ఖండిస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాకు చాలా బాధగా ఉంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, మేము ప్రతి వర్గానికితో స్నేహంగా ఉంటూ ప్రతి వర్గానికి మేలు చేస్తూ ప్రతి వర్గంతో కలిసి ఉంటాం. మేము
ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా చాలా దురదృష్టకరం. తెలంగాణకు కోసం కొట్లాడి తెచ్చిన కేసీఆర్ గారిని ఇలాంటి మాటలు మాట్లాడడం మేము ఎంతగానో బాధపడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా చాలా బాధగా ఉంది. వారికి రేవంత్ రెడ్డికి దేవుడు మంచి గుణం ప్రసాదించాలని కోరుకుంటూ మా వెల్మ సంక్షేమ రాయకల్ మండలం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. వెల్మల ఐక్యత, వెల్మల ఐక్యత. వెల్మల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి తెలియజేయనిది మా రాయకల్ అసోసియేషన్ వెల్మ సంక్షేమ మండలి తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఏదైనా కానీ ఒక 4 కోట్ల ప్రజల మధ్యకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలు ఉండి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము చాలా బాధపడుతూ ఇక్కడ నుంచి అయినా మీరు ప్రతి సభలో ఏ సభలో కానీ ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ అగౌరవపరచకుండా మంచి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ మా జాతిని ప్రతిసారి ఏదో జాతి అని అవమానపరిస్తే మాకు కూడా అగౌరవంగా ఉంటుందని తెలియజేస్తూ వారిని ఖండిస్తూ వెల్మ సంక్షేమ మండలి తరఫున మేము కూడా దీన్ని ఖండిస్తున్నాము. జై వెల్మ, జై జై వెల్మ. రెడ్డి వెల్మల ఐక్యత, వెల్మల ఐక్యత, జై వెల్మ, జై జై వెల్మ, జై వెల్మ, జై జై వెల్మ.